డిఫరెన్స్? వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కమాన్. బాబు వచ్చేస్తాడు జయ. బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ ఏమిటి పిచ్చి పళ్ళు? ఏమిటక్క ఇది? బాబు అడుగుతాడని నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. మీరు నోళ్లు ముయ్యండి. నీకా పుడతండి పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటిన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ పుడతండి పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం.
మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాను లేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవాడి. ఎక్కడ ఓ దైవం తోడ పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడ ఎక్కడ ఉంటాడు. కమా రా. వికాస్, వికాస్. ఇది వికాస్. ఇది కమాన్ పద. అది కదయ్యా దొరా. దొరా, సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపుల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే, పదా. రండి. వంశీ జాగ్రత్త.
కర్మ మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. అది జాగ్రత్త. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. రేయ్, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దరు నోట్లో. పెట్టండి. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్? చింపు.
తెలుగుతారా? ఏమి కట్టన దొరా ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద. ఓ పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కడు పక్షి.